చేపల పులుసుని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపలను ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్లో కొంచెం చింతపండు నానేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ప్యాన్లో 2 స్పూన్లు జీలకర్ర, కొంచెం ధనియాలు, మెంతులు, ఇంకా లవంగాలు, చెక్క, మిరియాలు అన్నీ వేసి బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సీ కొట్టి మసాలాను పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను తెల్లల్ని కలిపి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి ఇలా ఆయిల్ పైకి తేలిన వరకు కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు రసాన్ని ఇంకా టేస్ట్ తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపి చారు బాగా గెలిన తర్వాత చేప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. గరిట పెట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. 20 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ అనమాట. ఈ చేపల పులుసు వేడిది కన్నా చల్లగా తింటేనే బాగుంటుంది.